ఏంటి సార్ రాహుల్ గాంధీ మళ్ళీ కూడా ఓట్ చోరీ జరిగే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. బీహార్లో కూడా ఓట్ చోరీ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న చూస్తే వివిప్యాట్లు అయితే దర్శనం ఇచ్చిన పరిస్థితి మనకు ఒక చెత్త కుప్పలో పడేశారు. ఏం జరుగుతూ ఉంది అసలు? రాహుల్ గాంధీ చెప్పడం కాదు, ఆరోపించడం కాదు, ఆధారాలు చూపించాడు ఆయన. మన భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన పరువు తీసి నట్టేట ముంచాడు మోడీ. ఆ బ్రెజిలియన్ మోడల్ ఏమని చెప్పింది తెలుసా? ఇది కూడా ప్రజాస్వామ్యమా, ఇట్లా కూడా జరుగుతుందా, ఇది ప్రజాస్వామ్యమా అని మన భారతదేశ ప్రజాస్వామ్యం మీద ఒక విధంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల కమిషన్ మీద ఉమ్మూసినంత పనిచేసింది. ఇదా మీ ప్రజాస్వామ్యం అని. 22 చోట్ల ఆమె ఓటు ఉంది. అమ్మ మన భారతదేశ పౌరులు కాదు, వీళ్ళేమో సిఏఏ చేసి అది చేసి ఇది చేసి ఇక్కడున్న విదేశీయులను బయటికి పంపించేస్తా అంటున్నారు. ఓటర్ల జాబితాలో విదేశీయ పేర్లు, మళ్ళీ వాళ్ళ పేర్ల మీద ఉన్న ఓట్ల మీద ఓట్లు వేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఏ స్థాయిలో రిగ్గింగ్ జరుగుతుంది, ఏ స్థాయిలో ఇది జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్థానిక ప్రభుత్వం ఎవరిది? హర్యానాలో బీజేపీది. ఓటర్ లిస్ట్ తయారు చేసేది ఎవరు? బిఎల్ఓలు కానీ వీళ్ళు కానీ. వీళ్ళు వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. కానీ ఒక ఇంట్లోకి వెళ్ళి విదేశీ మహిళ ఉంటే ఆమె ఫోటో పెట్టి మీరు ఉంటే ఎవరు రాసుకోరు. అది ఒక ఇంట్లో 700 ఓట్లు, 800 ఓట్లు, 1000 ఓట్లు అట్లా ఉండటం అసంభవం. అదేంటంటే బిఎల్ఓ ఇదంతా చేసిన తర్వాత ఎక్కడో రిమోట్ లొకేషన్లో కూర్చొని ఓట్లు యాడ్ చేసేస్తారు, దొరికిన ఫోటోలు పెట్టేస్తారు. ఆ ఓట్లనే వీళ్ళు మళ్ళీ వేయకుండా దొంగ వాళ్ళు వచ్చి ఆ ఓట్లు వేయటము. మనొక బీజేపీ ఎంపీ, బీజేపీ కాదు లోక్ జనశక్తి పార్టీ ఎంపీ ఇట్లా చూపించింది ఫస్ట్ ఫోటోకి. ఆ వేసే కాదు ఈ చేద్దని వాళ్ళు ఇట్లా చూపించింది. దీనికి ఇంకుంది, దీనికి ఇంకుంది. ఒక ఎంపీ 2000కి ఇంకు ఉందంటే ఏంటి అర్థం చేసుకోండి. ఒక ఎంపీ ఈ చేతికి ఇంకుంది, ఈ చేతికి ఇంకుంది అంటే ఏంటి అన్నట్టు అర్థం. ఇది మన భారతదేశ ప్రజాస్వామ్యం. ఇది మోడీ తంత్రం. సర్వనాశనం చేశాడు నరేంద్ర మోడీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని. ఆ మోడీని మోసే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. లోకేష్ ఎక్కడే ఉన్నాడుగా? లోకేష్ బీహార్ వెళ్ళారంట కదా. అవును. ఆయన ఏమన్నారంటే, ఏ భాషలో మాట్లాడాడు? ఇంగ్లీష్లో మాట్లాడాడు. బీహార్ వాళ్ళకి హిందీ తప్ప ఏ భాష రాదు. ఈయనకి హిందీ రాదు. ఈయన ఏం మాట్లాడాడో వాళ్ళు ఏం చెప్పాడో ఏంటో కానీ అక్కడికి వెళ్ళి మహిళా క్రికెట్ జట్టు గెలవడానికి నేనే స్ఫూర్తి నింపానంటే వాళ్ళు మామూలుగా నవ్వరు. వాళ్ళు ముందే ఫుల్గా గుట్కా గిట్కా తిని గారబట్టిన పళ్ళతో నవ్వుతారు. మామూలుగా ఉండవు వాళ్ళ నవ్వులు, ఎకిరి నవ్వులు మామూలుగా ఉండవు. సో ఈయన ఏంటంటే మోడీ ఆశీర్వాదం కావాలి, రేపొద్దున్న అధికారం మార్పిడి అంటే ముఖ్యమంత్రి పదవి అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కుయికయ్య అనకుండా మోడీ గారి ఆశీర్వాదం కావాలి. కానీ ఇప్పుడు ఒక ఛాన్స్ మరి కాంగ్రెస్కి ఇస్తే ఏమవుతుంది? అంటే మహాగఠబంధన్ కూటమికి అక్కడ ఇస్తే ఏమవుతుంది? ఒక స్టేట్ పోతే ఎన్నికలు సవ్యంగా జరిగితే వాళ్ళే రావాలి. 2024లోనే కాంగ్రెస్ రావాలి కేంద్రంలో, ఏపీలో వైసీపీ రావాలి. అంటే మోడీకి తెలియదా? సరే ఒకటి పోతే పోయింది మహాగఠబంధన్, మోడీ జైలుకుపోతాడు. ఎన్డీఏ పోయిన మరుక్షణం మోడీ జైలుకుపోతాడు. ఓకే, మామూలు కాదు, అంత అరాచకాలు చేశారు వాళ్ళు. మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు 70 సంవత్సరాల్లో మన దేశం అప్పుడు 70 లక్షల కోట్లు. ఎప్పుడు మోడీ ప్రధాన అయినారు? 14లో మొదటిసారిగా. ఇప్పుడు 2 లక్షల కోట్లు, 200 లక్షల కోట్లు. అంటే 2 కోట్ల కోట్లు అప్పు. అంటే 130 లక్షల కోట్లు అప్పు 11 సంవత్సరాల్లో చేశాడు మోడీ. దానివల్ల ఏం చేసావయ్యా అంటే, ఎవడికి పెట్టావంటే ఏం కనపడట్లా. అంటే ఎన్నికలకు ముందే లక్షలాది ఓట్లు తొలగించారని మీరు అంటున్నారా? యాడ్ చేశారు. రాహుల్ గాంధీ మన ఓట్స్ అంటే లేని ఓటర్లు ఒకే ఆమె 223 ఓట్లు ఉన్నాయండి, ఒకే వ్యక్తివి. ఆమె వయసు, ఆమె ఫోటో 23 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 90 సంవత్సరాల వయసు వరకు ఉంది. మొగోళ్ళకు కూడా ఆమె ఫోటో పెట్టారు. అట్లా దొంగ ఓట్లు పెట్టారు. ఆ 223 ఓట్లలో ఎన్ని పోలైనాయి? ఎవరు వేస్తారు ఆ ఓట్లు? అర్థం చేసుకోండి. ఒకే మహిళ పేరు మీద 223
కానీ ఈసీని బద్నాం చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఈసీ అని అసలు ఆడ పెద్ద తొత్తు, జ్ఞానేష్ కుమార్ పెద్ద తొత్తు. ఏమన్నాడంటే హౌస్ నెంబర్ 0 ఎట్లా ఉంటుందంటే హౌస్ నెంబర్ 0 ఇల్లు లేని వాళ్ళకి హౌస్ నెంబర్ 0 వేస్తామని అన్నాడు. ఆ ఫోటో పట్టుకొని ఈయన ఎవరు, ఈయనకి ఇల్లు ఉందా లేదా అని వెతికితే ఆయనకి ఇల్లు ఉంది. హౌస్ లేక కాదు, ఇప్పుడు నా ఫోటో పెట్టారు, నాకు ఇల్లు లేదు కాబట్టి హౌస్ నెంబర్ 0 వేసామని చెప్తున్నాడు జ్ఞానేష్ కుమార్. నా ఫోటో బట్టి ఎవరు అయినా ఎక్కడ ఉంటాడని చెప్తే ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఆయనకి ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, బాగానే ఉన్నాడు. సో ఆ ప్రతి అబద్ధాన్ని అన్నీ బూటకం, దొంగ నాటకం, పచ్చి దగాకోరు అయిపోయింది ఎన్నికల కమిషన్. సో బీహార్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీహార్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే ఎన్డీఏ వస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్ చేయకుండా, ఓటు చోరీ చేయకుండా వస్తే 243లో 180 పైన సీట్లు రావాలి. తేజ్ యాదవ్ సీఎం అవుతాడా మళ్ళీ? నిష్పక్షపాతంగా జరిగితే, ఎన్నికలు పక్షపాతంగా జరిగితే చెప్పలేము. జరగవచ్చు, నిష్పక్షపాతంగానే జరగవచ్చు ఎన్నికలు. ఎందుకు వీవీప్యాట్లు దొరికినాయి కదా బయట రోడ్డు మీద. మాక్ పోలింగ్ అని చేస్తారు ఈవీఎం మెషిన్ చెక్ చేయడానికి. ఆ చెక్ చేసిన తర్వాత స్లిప్లన్నీ ఒక కవర్లో పెట్టి సీల్ చేసి ఇవన్నీ స్ట్రాంగ్ రూమ్కి పోవాలా. స్ట్రాంగ్ రూమ్కి పోయిన వీవీప్యాట్లు బయట రోడ్డు మీద ఎట్లా ఉన్నాయి అంటే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ అయింది, అంతే కదా. ప్రతి పోలింగ్ స్టేషన్లో మాక్ పోలింగ్ చేసిన వీవీప్యాట్లు, యాక్చువల్ ఎన్నికల వీవీప్యాట్లు ఇవన్నీ సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ పంపిస్తారు. స్ట్రాంగ్ రూమ్లో ఉండాల్సిన వీవీప్యాట్లు బయట రోడ్డు మీద ఉన్నాయంటే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారంటే ఏమన్నా చేయొచ్చు. ఈసారి బీహార్లో గెలిస్తే మరి డౌట్ వస్తుందేమో. ఎవరు? బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్. అదొక కారణం. ఎందుకంటే బీజేపీ ప్రతిసారి చేస్తే ఒక డౌట్ వస్తుంది, ఒక కారణం. అట్లాగే మొన్న రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని చెప్పి బయట పెట్టాడు కదా అని ప్రజలు నమ్ముతారు అని, అదేమన్నా బూమరాంగ్ అవుతుందేమో. బూమరాంగ్ అవుతుందని ఏమన్నా ఆగితే ఆగొచ్చు కానీ అంటే మెజారిటీ తక్కువ వస్తుందేమో. కానీ వాళ్ళకి లేదు. ఎందుకంటే దానాపూర్లో మీకు పడవలు వెళ్లకుండా ఆపేశారు. ఇప్పుడు వీవీప్యాట్లు బయటపడ్డాయి, సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయిపోతున్నాయి. ప్రశాంత్ కిషోర్ కూడా కొంచెం తగ్గరా బాబు అంటాడేమో. ప్రశాంత్ కిషోర్ తగ్గరా అన్నాడు, అంతేనా? ఇప్పుడు ఈయన ఓటు ఆయనకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అదే 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 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్లు ఆర్జేడీకి పడ్డాయి అనుకోండి, ఈవీఎం ద్వారా దాంట్లోంచి 20 తీసుకెళ్లి ఎన్డీఏకి ఇస్తాడు. ఎన్డీఏకి ప్రశాంత్ కిషోర్కి వేస్తాడు. ప్రశాంత్ కిషోర్ ఎట్లా గెలవడు, అదే ఓట్లు చీల్చి ఈయన ఓట్లు తీసుకెళ్ళి ఆయనకి వేస్తాడు. జనాలు ఏమనుకుంటారు, అయ్యో ప్రశాంత్ కిషోర్కి ఇంత పాపులారిటీ ఉంది అనుకుంటారు. నాకు తెలిసి ఫలితాలు అయితే చూడండి మీరు, ప్రశాంత్ కిషోర్కి మంచి మంచి ఓటు సంఖ్య వస్తుంది. ఆయనకి అంత పాపులారిటీ లేదు కానీ వీళ్ళ ఓట్లు తీసుకెళ్ళి ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. మన దగ్గర మీరు తిరుపతి నియోజకవర్గంలో పక్కింటోనికి ఎవరు ఆయన తెలియదంట, ఆయనకి 9,000 ఓట్లు వచ్చినాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్కి 9,000 ఓట్లు వచ్చినాయి. ఎవరైనా ఇంటికి వెళ్తే ఎవరైనా మొత్తం అడిగితే ఆ పక్కన ఎవరికి తెలియదు ఆయన ఇల్లు, ఆయన ఎవరో, ఆయనకి 9,000 మంది ఓట్లు వేస్తారంట. ఏంటి, వైసీపీ ఓట్లు తీసుకెళ్ళి ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అట్లా ఎన్ని మన మహాగఠబంధన్ ఓట్లు తీసుకెళ్ళి ప్రశాంత్ కిషోర్కి వేస్తారు. ఆయన ద్వారా బీజేపీకి కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టు. బీజేపీకి ఆయనకి ఏం ప్లస్ లేదు, అంతా లోపల అండర్స్టాండింగ్ ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.